తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులను ఈ నెల 22న రైతుల అకౌంట్లోకి వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త చూడొచ్చు. 22 నుంచి రైతు భరోసా 3 విడతల్లో 9,000 కోట్లు, తొలి దఫా 3,590 కోట్లు, 3 విడతల్లో 9,000 కోట్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నది. మరి తొలి దఫా 3 ఎకరాల లోపు ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు దాదాపు 70 లక్షల మందికి 3,590 కోట్లను ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాలో బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. ఒకసారి చూసుకోవచ్చు. ఎకరానికి తొలి దఫా 3,590 కోట్లు నార్మేటలో విడుదల చేయనున్న సీఎం. ఎకరానికి 6,000 చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నార్మేటలో పామ్ ఆయిల్ కర్మాగారం ప్రారంభోత్సవం రోజున జరిగే సభలో సీఎం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. ఆ రోజున 73 లక్షల మందికి 1 ఎకరం వరకు రైతులకు 3,590 కోట్లు జమ అవుతాయి. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్లు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత 2,760 కోట్ల నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతు భరోసా నిధులు విడుదలకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకున్నదని వెల్లడించారు. సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 విడతల్లో రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే జమ చేయడం జరిగింది. ఒక పక్క ప్రతి నెల గత ప్రభుత్వం చేసినటువంటి 8.5 లక్షల కోట్లకు అప్పులు కట్టుకుంటా, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతుల రుణాలను మొత్తం 21,000 కోట్లని కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరొకసారి ఇది రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతుల మన్ననలను అయితే పొందుతున్నది. చాలామంది రకరకాలుగా వ్యక్తులు రకరకాలుగా ఈ ప్రభుత్వం మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రైతులను రాజులు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రము రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి విధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఏం చెప్తారు, ఏం కుట్రాలు చేస్తారు, ఏం కుతంత్రాలు చేస్తారు, మళ్ళీ ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు చేసేదే కుట్రలు, పనికొచ్చే పని ఏం చేయరు. పనికిరాని పనులు చేసుకుంటా ప్రతిరోజు ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు పెట్టుకున్నారు వీళ్ళు. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం రాస్తాడు వీడు ఒక్కసారి చూడండి. 1 ఎకరాకే రైతు భరోసా, 1 ఎకరాకే భరోసా అని రాసిండు. 22న తొలి విడత పంపిణీ, మిగతా ఎకరాలకు ఎప్పుడో. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 3 విడతల్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి నిన్ననే చెప్పిండ్రు. 1 విడతకేనే ఈ సన్నాసి రాస్తే ఏం చేయలే. మీరే కనుక 10 ఏళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని 8.5 లక్షల కోట్ల అప్పు చేయకుండా ఉండింటే ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు కూడా ఇప్పటికీ అయిపోతుండే. సిగ్గుశరం లేకుండా కాళేశ్వరం అనేటటువంటి ఒక పనికిరాని
ప్రాజెక్టు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని గోదావరిలో వచ్చినటువంటి పన్నీర్ కింద మార్చేసి దాన్ని సర్వనాశనం చేసినటువంటి దొంగలు మళ్ళీ నీతులు మాట్లాడతారు. సిగ్గుశరం లేకుండా ప్రతిరోజు ఇట్లా లంగ వార్తలు దొంగ వార్తలు రాసుకుంటా కాలం వెళ్ళబుచ్చుతుంటారు. ఇట్లా వీళ్ళంతా పేడ ఆర్టిస్టులు. ఇట్లా మొత్తం రోజు ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్టిస్టుల్ని పట్టుకొని వచ్చి ఇట్లా డ్రామాలు చేస్తుంటారు. సేవ్ తెలంగాణతో అసెంబ్లీలోకి అంట, అసెంబ్లీకి సభలో పోరుకు గులాబీ దళం సన్నద్ధం చేతురు బాగుంది. కానీ మరి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ అసెంబ్లీ కన్నా వస్తాడా రాడా? ప్రతి నెల 6-7 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు, బాగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, హంగు ఆర్భాటాలు ఉన్నాయి, ఎస్కాట్ ఉంది, పోలీసులు ఉన్నారు, భద్రత ఉన్నది, అంతా ఉన్నది. కానీ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి మాత్రం బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సభలో వచ్చి ఎవరినో గాసగానో గోసిగానో పనికిరాని వాళ్ళు వరకం కాదు. కేసీఆర్ నీవు రా, ఎందుకంటే పెద్ద మనిషివి. నీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు వచ్చి చెప్పు, అంతేగాని కూలీలను పంపిస్తా పేడ ఆర్టిస్టులను పంపిస్తా అంటే అది వేస్ట్. మీ అప్పని తోలుకొని రండి ముందు.